తెలుగు సంవత్సరాది ఉగాది వేళ అందరిలోనూ బోలెడన్ని ఆశలు చిగురిస్తాయి. ఈ ఏడాది తమ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఆసక్తి కలుగుతుంది. అందుకే 2017 ఉగాది శుభవేళ జన్మరాశుల ప్రకారం ఎవరి జాతకం ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం. గ్రహాల్లో పెద్దదైన బృహస్పతి తన స్థానాన్ని మార్చుకోవడం వల్ల కొన్ని రాసుల వారికి కలిసి వస్తే ఇతరులకు ప్రతికూలంగా ఉంటుంది. వచ్చే ఏడాది కొన్ని జన్మరాశుల వారికి మాత్రమే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కొంతమంది ఎంత ప్రయత్నించినా గ్రహాల ప్రభావం వల్ల ఫలితముండదు. దరిద్ర దేవత వారిని వెంటాడుతూనే ఉంటుంది. సో 2017లో ఏ రాశుల వారు అనుకూల, ప్రతికూల ఫలితాలు పొందుతారో, ఎవరు కఠిన పరీక్షలను ఎదుర్కొంటారో తెలుసుకుందామా? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2017లో తుల, కుంభ, సింహ, మిథున, కన్య, ధనస్సు రాశుల వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ ఇవి మీ జన్మరాశులైతే నిశ్చింతగా ఉండొచ్చు. వృత్తిపరంగానే కాకుండా ఆరోగ్యపరంగా, వైవాహిక పరంగానూ మంచి ఉపయుక్తంగా ఉంటుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. తుల, కుంభ, సింహ, మిథున, కన్య, ధనస్సు రాశుల వారు వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే లాభాలు వాటంతటవే వస్తాయి. ఇక వృశ్చిక, మేష, మీన, కర్కాటక, వృషభ, మకర రాశుల వారికి 2017 అంతగా అనుకూలంగా ఉండదు. కానీ నష్టభయం మాత్రం లేదు. అయితే ఈ రాశుల వారు తీవ్రంగా శ్రమించాలి. లేకుంటే చేతిదాకా వచ్చిన అవకాశాలు జారిపోతాయి. వీరి కష్టాలు తీర్చాలంటే ఏడాది చివరి దాకా ఆగాల్సిందే. వీరికి క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనా చెడు మాత్రం జరగదు. అత్యవసర పనులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు సమయం కేటాయించుకోవాలి. రోడ్డు ప్రమాదాలు పొంచి ఉన్నందువల్ల ఈ రాశుల వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇన్ఫెక్షన్లు సోకే అవకాశాలున్నాయి. ఇక జన్మించిన ఏడాది పరంగా జాతకాలను కూడా ఒకసారి తెలుసుకుందాం. వృత్తిపరంగా 1970, 1982, 1981, 1988, 1993, 1994 సంవత్సరాల్లో జన్మించిన వ్యక్తులు ఉన్నత స్థానంలో ఉంటారు. అలాగే 1990, 1978, 1966, 1994, 1982, 1998, 1986, 1974, 1962 సంవత్సరాల్లో పుట్టిన వారు ఇప్పటికే చేస్తున్న వ్యాపారంలో అనేక లాభాలు పొందుతారు. ఇక 1976, 1984, 1988, 1990లో పుట్టిన వారు వివాహం చేసుకుని కొత్త జీవితంలోకి ప్రవేశిస్తారు. చాలా కాలంగా పెళ్లి కాని వారికి జోడీ దొరకడం ఖాయం. ఇదే సమయంలో 2009, 1997, 1985, 1973, 1961, 2011, 1999 సంవత్సరాల్లో జన్మించిన వారిలో చాలా మంది అనారోగ్యం బారిన పడే ప్రమాదముంది. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్‌కు షేర్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.